హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మా బ్యాక్ పెరట్లో ఉన్న గోడ మీద ఉన్న ఈ యొక్క ప్లాంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు చూద్దాం. ఇది స్పైడర్ ప్లాంట్లో రెండు ఉన్నాయి. ఒకటి క్రీపర్గా వచ్చేది ఒకటి ఉంది, ఇది ఒకటి అండి. ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది మనీ ప్లాంట్. ఇది హాజ్మోలా బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చేసి దీనిలో పెట్టాను. ఇది పింక్ కలర్, రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదండి, ఇవన్నీ కూడా వాటర్లో పెరుగుతాయి, బయట కూడా పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ ఇవి. ఇది లిక్విడ్ ఉంటుంది కదండి, లిక్విడ్ బాటిల్ ఇలా కట్ చేసి పెట్టాను. ఇది జేడ్ అండి, జేడ్ ప్లాంట్. ఇది క్యాక్టస్. ఇది పౌడర్ డబ్బా మూత అండి, ఇది దీనిలో క్యాక్టస్ పెట్టాను. ఇవన్నీ డిఐవైలో తయారు చేసినవేనండి బాటిల్స్ అన్నీ. చిన్న దాంట్లో ఇది పెప్పర్ వైన్ వేసాను. అలాగే ఇది సిమెంట్తో తయారు చేశానండి. ఇది క్లాత్ పెట్టి సిమెంట్లో ముంచి దీన్ని ఇలా తయారు చేశాను. దీంట్లో కూడా క్రేపర్స్ వేసాను. ఇది సింగోనియంలో ఇది ఒక రకం అండి. దీనికి పింక్ చార్లు వచ్చి వైట్ ఇవి వస్తాయి. ఇది ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్. ఇది క్రేపర్ అండి. ఇది ఎండిపోయిన కొమ్మ. ఇదేమో ఫ్యాన్ కప్పు అండి, పైన పెడతాం కదా ఆ కప్పు, దానిలో ఇది ఇలా వేసాను, క్రేపర్ పెట్టాను. ఇది బిర్యానీ కుండ అండి, దీంట్లో స్పైడర్ ప్లాంట్ పెట్టాను. బిర్యానీ కుండ పెట్టాను, దీన్ని పెయింట్ చేశాను. అండ్ వాటర్ బాటిల్కి పెయింట్ వేసి ఇలా చేశాను. దీంట్లో కూడా క్రేపర్స్ అవి వేసాను. తెలుసు కదా, అలోవేరా ప్లాంట్. అది పౌడర్ టిన్, అది దాన్ని అలా చేసి దాన్ని క్రేపర్గా పెట్టాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకా అనేకమైన వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.